ఇక మిడిల్ ఈస్ట్ వార్ తో చమురు ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. హార్మోజ్ జలసంధి సంక్లిష్టంగా మారడంతో ఆయిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నెలలో క్రూడ్ ఆయిల్ ధరలు $70 ఇప్పుడు $122లకు పెరిగింది. దీంతో భారత్లోని ఆయిల్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఏ దేశమైనా ఏం చేస్తుంది? వినియోగదారులపై భారం మోపుతుంది. కానీ కేంద్రం చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంది. వినియోగదారులపై భారం పడకుండా ఆ భారాన్ని భరించేందుకు సిద్ధమైంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయినా సరే వినియోగదారుడికి ప్లస్ లేదు, అలాగని మైనస్ కూడా లేదు. ఇంతకు కేంద్రం తగ్గించిన పెట్రోల్ ధరల్లో ఎందుకు మార్పు లేదు? నెల రోజులుగా పశ్చిమాసియా వార్ కొనసాగుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం ఆయిల్ సంక్షోభం లేదు. కానీ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం కఠిన సవాళ్లు ఎదుర్కోక తప్పదు. అందుకే ముందస్తుగా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అలాగే వినియోగదారుడిపై భారం పడకుండా ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించింది. సో పెట్రోల్ పై $13 నుంచి $3కు తగ్గించింది. ఇక డీజిల్ పై సుంకాన్ని జీరో చేసేసింది. అంటే మామూలుగా పెరిగిన ఆయిల్ దృష్ట్యా పెట్రోల్ మీద $24, డీజిల్ మీద $30 పెరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కంపెనీలపై భారం పడకుండా తగ్గించింది. అంటే దాదాపు 1,75,00,000 కోట్ల రెవెన్యూ కేంద్రం త్యాగం చేసినట్లయింది. సో ధరలు పెరగకుండా చేయడమే కేంద్రం అసలు టార్గెట్. సాధారణంగా ఇలాంటి తగ్గింపులు చేస్తే వినియోగదారులకు ధరలు తగ్గిన రూపంలో ప్రయోజనం కల్పించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని చూస్తే అంత సింపుల్ కాదు. ఎందుకంటే చాలా కాలంగా అండర్ రికవరీతో ఉన్న ఆయిల్ కంపెనీలు అమ్మే ధరకు కొనే ధరకు పొంతన లేదు. అండ్ ప్రస్తుతం ఎక్సైజ్ తగ్గింపుతో ఎవరికి లాభం అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎవరికి లాభం లేదు. కాకుంటే ఆయిల్ కంపెనీలపై మాత్రం భారం పడకుండా తక్షణం కేంద్రం ఊరట కల్పించింది అంతే. మామూలుగా మనకు కనిపించే లీటర్ పెట్రోల్ ధర అన్ని రకాల సుంకాలతో కలిపి ఉంటుంది. ఎక్సైజ్, వాట్, డీలర్ కమిషన్, రవాణా ఖర్చులు ఇలా అన్ని కలిపి మనకు లీటర్ పెట్రోల్ ధర ఎంతో నిర్ణయిస్తారు. ప్రస్తుతం కేంద్రం తగ్గించింది ఎక్సైజ్ మాత్రమే. రాష్ట్రాలు వేసే వాట్ ఇంకా అలాగే ఉంది. సో పెట్రోల్ పై లీటర్కు 11, డీజిల్ పై $14 నష్టం ఉంది. ఎక్సైజ్ తగ్గింపు వల్ల కేవలం నష్టాలు మాత్రమే కవర్ అవుతాయి. మరోవైపు ధరలను పెంచే ప్రైవేట్ సంస్థలు ధరల్ని కొన్ని పెంచాయి. అంటే లీటర్కి $5 పెంచాయి నయారా ఎనర్జీ. సో ప్రపంచవ్యాప్తంగా 20% నుంచి 50% ధరలు ఫ్యూయల్ ధరలు పెరిగాయి. మరోవైపు రాష్ట్రాలు కూడా వాటి తగ్గించాలని కేంద్రం కోరుతోంది. అయితే రాష్ట్రాలకు వాటి ద్వారానే ఆదాయం సమకూరుతోంది. కాబట్టి రాష్ట్రాలు వెంటనే తగ్గించేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. అందుకే తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడికి నేరుగా అందవు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. జియోపొలిటికల్ టెన్షన్, ఉత్పత్తి తగ్గింపు, డిమాండ్ పెరగడం ఇవన్నీ కలిసి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గితేనే పెట్రోల్ ధరలపై ప్రభావం పడకుండా ఉంటుంది. యుద్ధం కొనసాగితే మాత్రం ధరల పెరుగుదల తప్పదన్న సంకేతాలు మార్కెట్ల నుంచి వస్తున్నాయి.